హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఉబలాటపడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించటం లేదు. దానికి కారణం బహుశా ఇంటి నుండా బిలబిలలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను. లేక కృష్ణను మొదట అక్కడే స్టేషన్లోనే చూసేయటమో మరి ఏమో, నాకేది అయింది స్పష్టంగా తెలియలేదు. రాజు నేను కూర్చుని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది. లేచి వెళ్ళాం. ఆడామగా కలిసి అంతా ఇక 20 మంది దాకా ఉన్నారు. పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తళ్ళు వేసి వడ్డించారు. మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ. ఎవరైతే ఏముందిరా, నువ్వు ఇంటికి పెద్ద, నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కబట్టి కూర్చోబెట్టాడు. కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ళ వరుస, ఎడం చేతి వైపు అంతా ఆడవాళ్ళ వరుస వచ్చేట్లు కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు. కృష్ణ ఎడం చేతి వైపు నాకు రాజుకు అన్నట్టు 2 విస్తళ్ళు మిగిలినాయి. రాజేశ్వరి, నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో. మేము అటువైపు వెళ్తుండగా నేతిగిన్నె పట్టుకుని నిలబడిన సుందరి రాజుని హెచ్చరించింది. నాకు ఒళ్ళు మండింది. నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటానో అని కాబోలు ఆ హెచ్చరిక. రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తర దగ్గర కూర్చున్నాను. రాజు మా పక్కన కూర్చుంది. వడ్డన ప్రారంభమైంది. నువ్వు కూడా కూర్చోమ్మా సుందరి, మేము ఉన్నాంగా, వడ్డిస్తాంలే అంది అత్తయ్య. తర్వాత తింటాలేండి. ఎంతో అనకువగా చెప్పిన ఆ కంఠస్వరంలో దృఢ నిశ్చయం నేను గమనించాను. భోజనాలు చేస్తుండగా కృష్ణకు వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకి వద్దని చేయి అడ్డుపట్టి పక్కనున్న నాకు వెయ్యమని చెప్పేవాడు. నేను వద్దొద్దు అంటూ చేతులు అడ్డు పెట్టేదాన్ని. వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళిపోయేవారు. అరే చెప్తుంటే నీ కాదు, కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు. వాళ్ళు నేను వద్దు మర్రో అంటున్నా వినకుండా వడ్డించి వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు. నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తున్నాను. నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయా ఏమిటి? బియ్యం పండవు, ఒడ్లు పండుతాయి. నీ దయవల్ల అవి బాగానే పండుతున్నాయి. కృష్ణ కళ్ళల్లో కొంటిదనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ఆ నవ్వు, ఆ కళ్ళల్లో కొంటిదనం వెనక దాగి ఉన్న ఆత్మీయత, ఈ రెండూ అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలా చేసింది. భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్ళు తాగుతుండగా నేను గాబరా నటిస్తూ, అయ్యయ్యో అది నా గ్లాసు, అవి నా మంచినీళ్ళు, ఎంగిలి నీళ్ళు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా. అందరూ ఒక్క నిమిషం భోజనాలు చేయడం మానేసి నా వైపు చూశారు. కృష్ణ నా అరుపులకు హడలిపోయినట్లు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాస్ వైపు చూశాడు. అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి. తేడా ఎలా చెప్పటం? నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను. దాని మీద గీత ఉంది చూడు అన్నాను. కృష్ణ గ్లాసు తిప్పి చూశాడు. తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు, ఉంది. ఏమిటా మంచినీళ్ళు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను. నీ గ్లాసు కాబోలు అంటూ కింద పెట్టేశాడు. అందరూ గొల్లును ఒక్కసారి నవ్వేశారు. నేను చప్పున సుందర వైపు చూశాను. ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయింది. కృష్ణ దగ్గరకు వచ్చి ఒక గ్లాసు తీసేసి ఇంకో గ్లాసుతో నీళ్లు తెచ్చి అతని దగ్గర పెట్టింది. అది గాజు గ్లాసు. ఈసారి అతను పొరబడడానికి వీల్లేదు. నాకు నవ్వు వచ్చింది. సరదాగా ఉంది. సంతృప్తికి అనిపించింది. భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల పక్కన కొత్త తాటాకుల చాప మీద పడుకున్నాం. దిండు కావాలి అన్నాను నేను. తల కింద ఎత్తులేకపోతే నాకు నిద్ర పట్టదు. రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది. ఇద్దరం తల కింద చేయి పట్టుకుని ఒకరికొకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం. భోంచేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకున్నారు. ఇంకా కొంతమంది కూర్చుని ఎప్పటివో వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు. వీరాయి మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్స్ లైట్ పంపు కొట్టి వెళ్ళాడు. రాజు దాని సారథిని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడేసింది. నేను నోటికి వచ్చినవి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పేశాను. అది ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది. ఇక పడుకోండర్రా, మళ్ళీ పొద్దుటే లేవాలి. తాతగారు కబుర్లాడుతున్న ఆడవాళ్ళని హెచ్చరించాడు. టైం ఎంతైందో? 11:30 కావస్తోంది అన్నాను చేతుకున్న వాచి చూసుకుంటూ. రాజు కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటిలోనే దానికి నిద్ర పట్టేసింది. నా చేయి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను. ఆ ముఖం తదేకంగా చూసిన కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ అనిపించసాగింది. చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు. లభించిన దానితో సంతోషపడడం, అందని వాటిని గురించి మదనపడకపోవటం
వీళ్ళ ప్రతి ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తోంది. నేను కూడా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగాను. ఎంతసేపు గడిచినా మత్తుగా అనిపిస్తుందే తప్ప నిద్ర రావటం లేదు. అమ్మ గుర్తుకొచ్చింది, సారథి గుర్తుకొచ్చాడు. నేను మెడ్రాస్ వెళ్తానన్నప్పుడు అతని మాటలు గుర్తుకొచ్చినాయి. ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో. ఇక్కడ ఇంతమంది బంధువులున్నారు, వీళ్ళతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది, ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది. అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో మహా గట్టి మనిషి. ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు. నాన్నగారు లాంటి వారు మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకటం నిజంగా అమ్మ అదృష్టమే. ఆలోచన జారులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరికంఠ వినిపించింది. ఆ పిలవటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుసుతనం. సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను. రాజేశ్వరి, నిన్నే, నిద్రపోయావా? పక్క వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనని జాగ్రత్త ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. మీ అన్నయ్యకు దిండు కావాలి, ఇవ్వమన్నట్టుగా చెప్తోంది. నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు. మేలుకుని ఉండి కూడా నేను పలకలేదు. సుందరి క్షణంసేపు అలాగే నిలబడింది. మేము నిద్రపోతున్నాం అనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుపోయాను. కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ చొరవకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా. పర్వాలేదు, సుందరి 1000 కళ్ళతో కృష్ణని గుప్తధనంలా కాపాడుకోగలదు. అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది. చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అత్తయ్య ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లికూతుర్ని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో, ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారు. పడుకున్నారా వీళ్ళంతా? అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ స్వరం వినిపించింది. అంది అత్తయ్య సమాధానంగా. కొంతసేపటికి అత్తయ్య వాళ్ళు కంఠస్వరాలు కూడా వినిపించడం మానేసినాయి. అందరూ నిద్రపోయినట్టున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టని నేను కళ్ళు తెరిచి చూశాను. దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో రాస్తున్నాడు. మధ్య మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు. అవన్నీ ఆ రోజు కొన్న సామాన్లు ఖరీదులనుకుంటాను. చెంపక చేయి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపు చూస్తూ పడుకున్నాను. అతను కూర్చోవటంలో, నిలబడటంలో, నడవటంలో ఒక విధమైన హుందాతనం ఉంది. ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన విషయం గుర్తొచ్చింది. అతని కంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినయ విధేయతలో, మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం, అభిమానం చూపిస్తాడు. ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి బెజవాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో. థ్యాంక్ గాడ్, టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వ్రాయటంలో మునిగిపోయిన అతనికి నేను మేలుకుని ఉన్నట్లుగా కానీ, అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టు కానీ తెలియదు. నా ఉనికిని తెలియపరచాలనిపించింది. కొద్దిసేపైన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను. అతను ఉలిక్కి పడినట్టుగా ఇటువైపు తిరిగాడు. ఏమిటి అన్నాడు అదుర్దాగా. మెడ నొప్పి పుట్టింది అన్నాను. మెడ మీద చేయి వేసి తల ఇటు ఇటు తిప్పుతూ. ఎందుకని? దిండు లేదు, తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర రాదు. కృష్ణ వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు. నేను పడుకున్న వాళ్ళందరినీ కలయజూశాను. నాకు కొద్ది దూరంలో అత్తయ్యకి ఎడం వైపు ఆ చివర సుందరి పడుకుని ఉంది. అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణని దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు లాభం లేదు. బాగుండదనిపించి వెనక్కి వాలి పడుకున్నాను. కొద్దిసేపటి కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో దిండు ఉంది. ఇదిగో అన్నాడు అందిస్తూ. పర్వాలేదులే, వద్దు, ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహమాట పడుతున్నట్టుగా. ఎవరికీ అవసరం లేదు, తీసుకో. నేను చేయి జాచిపోయి ఆగిపోయాను. తల కింద పెట్టమన్నట్లు తలెత్తాను. కృష్ణ దిండు నా తల కింద పెట్టాడు. వెళ్ళబోతూ ఆగి, నిద్ర రావడం లేదా అన్నాడు. ఎందుకని? బెజవాడ దుర్గగుడి, కృష్ణా బ్యారేజ్ గుర్తుకొస్తున్నాయి. గోముగా చూశాను. కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తలుక్కుమంది. క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో. చేయి జాచి నా బొగ్గ మీద చిటుక్కుమనేలా చిటికివేశాడు. కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది, నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అతను మళ్ళీ రాసుకోవటానికి అక్కడ కూర్చోలేదు. కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. నేను పక్కకు ఒత్తిగిలి పడుకున్నాను. దూరంగా సుందరి దగ్గటం వినిపించింది. తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు